నమస్తే మామ. సో ఇప్పుడు టైం అయితే 8:15 అవుతుంది. సో నేను సాయంత్రం వచ్చాను అండ్ ఈరోజు వీడియో ఇంట్రో మార్నింగ్ అయితే ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు ఇంట్రో. సో ఇప్పుడు ఇస్తున్నా. సో మార్నింగ్ ఎందుకు ఇవ్వలేకపోయానంటే మార్నింగ్ అంతా టైం లేదు అసలు. కాలేజ్కి అంటే హడావిడి అయిపోయింది, స్ట్రెస్గా ఉన్నా మార్నింగ్ అంతా. అందుకే పెద్ద అసలు ఆ వీడియోనే తీయలేదు మార్నింగ్. సో ఈవినింగ్ వచ్చాను. సో ఈవినింగ్ వచ్చి నేను వీడియో ఎడిటింగ్ ఉంటే ఆ వీడియో ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ కూడా చేశాను ఇప్పుడే. సో ఇప్పుడైతే ఈరోజు అయితే మన వర్కౌట్ చేసింది ఏంటంటే క్యాలిస్థెనిక్స్ స్కిల్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం ఈరోజు. సో అది సంగతి. సో స్టార్ట్ చేద్దాం. గైస్ ఇప్పుడే వర్కౌట్ అయితే అదే స్కిల్ ట్రైనింగ్ అయితే బాగా ఫినిష్ అయింది. అసలు సూపర్ ఉంది, ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. సో ఫస్ట్ అయితే హ్యాండ్ స్టాండ్ నాకు అంత రాదు. నార్మల్గా ట్రై చేసా ఇంతకుముందు అయితే వితౌట్ బాల్ పడిపోయాను, బట్ అప్పుడు కంట్రోల్ కొంచెం బాగానే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫ్రాగ్ జంప్ హోల్డ్. సో అది వచ్చేసి చాలాసేపు ట్రై చేశాను, బట్ నేను అక్కడ క్లిప్స్ అయితే కొంచెమే పెడతా కదా, అది 2xలో పెడతా కాబట్టి మీకు అంతగా అర్థం కాకపోవచ్చు. మోస్ట్లీ 1x నార్మల్గానే పెడితే వీడియో లాంగ్ అయిపోద్ది కాబట్టి నేను 2xలో అలా పెడతాను. సో ఫ్రాగ్ జంప్ హోల్డ్ అయితే సూపర్ వచ్చింది, అంటే కంట్రోల్ బాగా వచ్చింది అనమాట స్టార్టింగ్లోనే. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాలోఎట్ ఏదో హోల్డ్, నేను అక్కడ నేమ్ ఇస్తాను, మెన్షన్ చేస్తాను అక్కడ క్యాప్షన్. సో అది ఆ హోల్డ్ కూడా బాగానే వచ్చింది. అండ్ నెక్స్ట్ లాస్ట్ స్లో మౌంటైన్ క్లైంబర్స్. సో సో
సారీ, స్లో మౌంటైన్ క్లైంబర్స్ అయితే అంటే నార్మల్గా మనం ఫాస్ట్గా చేస్తాం కదా, సో ఫాస్ట్ చేసేదానికంటే స్లోగా చేస్తే ఎక్కువ లోడ్ అనేది కోర్ మీద పడుతుంది అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా లోడ్ అయితే చాలా హార్డ్గా పడుతుంది. ఓన్లీ త్రీ సెట్స్ చేయండి, 30 సెకండ్స్ 30 సెకండ్స్ 30 సెకండ్స్. ఒక్కసారి ట్రై చేయండి, లోడ్ ఎలా పడుతుందో మీకే అర్థమవుతుంది. జస్ట్ ఫోన్ పక్కన పెట్టి నేను చెప్తున్నా కదా, సో ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టి నేను లాస్ట్ ఏదైతే మౌంటైన్ క్లైంబర్ స్లోగా, అంటే నేను 2xలో పెట్టుంటా, బట్ మీరైతే స్లోగా చేయండి. స్లోగా 30 సెకండ్స్ 30 సెకండ్స్ 30 సెకండ్స్ చేసి చూడండి మీకు ఎంతలాగా కోర్ మీద లోడ్ అనేది పడుతుంది అనేది మీకు అప్పుడే అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఎంత చెప్పినా ఓకే అన్నట్టు అనిపిస్తుంది, బట్ మీరు ట్రై చేస్తేనే అది మీకు లోడ్ అనేది అర్థమవుతుంది. సో స్కిల్ ట్రైనింగ్ అయితే సూపర్గా జరిగిందనమాట. సో ఇప్పుడు ఏం లేదు, ఇంకా కాసేపు కార్డియో చేసి వాకింగ్ చేసి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. సో 8కి అలా 8:15 అలా స్టార్ట్ చేస్తే 9-10 అవుతుంది టైము, ఆల్మోస్ట్ 1 అవర్. ఓన్లీ స్కిల్స్ ట్రైనింగే, ఎక్కువ ఇంటెన్సిటీ లేదు. కంట్రోల్ అండ్ హోల్డింగ్ ఆ పీరియడ్ అంటే ఏదైతే టైం ఉందో, సో ఆ డ్యూరేషన్ కోసం మనం ట్రైన్ చేసింది, అది సంగతి. సో అసలు వర్కౌట్ చేసే మూడ్ అయితే లేదు. నార్మల్గా జనరల్గా అసలు ఈరోజు ఏముందిలే అని చెప్పేసి గివ్ అప్ ఇద్దామనే మైండ్ సెట్లో ఉండింది లాస్ట్ సెకండ్ వరకు. అందుకే ఈరోజు లేట్గా వర్కౌట్ కూడా స్టార్ట్ చేయాల్సింది కూడా రీజన్ అదే. సో అంటే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఈరోజు ఏం చేస్తాంలే, ఈరోజు ఒక్కరోజు చేయకపోతే ఏం కాదులే అని చెప్పేసి స్కిప్ చేసేస్తూ ఉంటాం, ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉంటాం. సో అలా ఎక్స్క్యూజెస్ ఇవ్వకుండా జస్ట్ ఒక్క 5 సెకండ్స్ ఆలోచించి, ఇది ఒక రూల్ ఉందన్నమాట, 5 సెకండ్స్ రూల్ అని చెప్పేసి నేను ఒక దగ్గర చూశాను, ప్లస్ చదివాను కూడా ఇన్స్టాగ్రామ్లో కోయిట్స్. సో 5 సెకండ్స్ రూల్ అనమాట. సో 5 సెకండ్స్ అనేది జస్ట్ ఒక 5 సెకండ్స్ ఆలోచించండి. మీకు ఎక్స్క్యూజ్ చేయాలన్నా స్కిప్ చేయాలన్నా అలా అనిపించినప్పుడు, ఏదైనా ఏ వర్క్ అయినా స్టార్ట్ చేసే ముందర ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాం అనేసి అలా మైండ్ సెట్ వచ్చినప్పుడు, అలా థింకింగ్ కానీ అలా వచ్చినప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. 5 సెకండ్స్ దాని గురించి ఆలోచించండి. 5 4 3 2 1. సో అలా 5 సెకండ్స్ లెక్క పెట్టి ఇంకా స్కిప్ చేయకుండా ఏదైతే మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ వర్క్లోకి వెళ్ళిపోండి. సో అప్పుడే మీరు స్కిప్ చేయడం కానీ ఎక్స్క్యూజెస్ ఇవ్వడం కానీ కంట్రోల్ అవుతుంది అనమాట. సో అలాగే ఈరోజు కూడా నేను సో లేట్గా స్టార్ట్ చేశా అండ్ వర్కౌట్ లాస్ట్ వరకు చేయాలి అని ఏం అనిపించలేదు. జస్ట్ ఈరోజు వర్కౌట్ ఏదో చూసుకున్నాను. సో స్కిల్స్ ట్రైనింగ్, సో నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం కూడా. సో అందుకని చెప్పేసి అది ట్రై చేశాను. జస్ట్ ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ నేను అలా వాకింగ్ చేస్తూ ఆలోచించా. సో ఈరోజు ఖచ్చితంగా చేయాల్సిందే, నిన్న కూడా చేయలేదు కదా. సో మనం డే బై డే పెట్టుకుంటున్నాం కాబట్టి, సో అలా డే బై డే పెట్టుకున్నప్పుడు అండ్ ఇంకోటి ఏదైనా గేమ్ అని చెప్పేసి గేమ్స్ కానీ ఆ స్పోర్ట్స్లోకి వెళ్దాం అనేసి అనుకున్నా. నార్మల్ జనరల్ మనం ఊరికే ఆడుకోవడానికి, ఊరికే స్పోర్ట్స్ చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కూడా. బట్ ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎవరు లేరు నాకు, ఫ్రెండ్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు దూరంగా ఉంటారు. సో అదనమాట. సో డే బై డే చేస్తున్నాం కాబట్టి ఏదైతే నిన్న చెప్పాను కదా రెస్టింగ్ పీరియడ్, ఇది డే బై డే చేసినప్పుడు మనకి 1 డే రెస్ట్ 1 డే వర్కౌట్ అలా కాకుండా 1 డే వర్కౌట్ అండ్ ఇంకొక డే వచ్చేసి స్ట్రెచ్చింగ్, ప్లస్ స్ట్రెచ్చింగ్ వచ్చేసి లాస్ట్ చేస్తా ఇంటికి వచ్చిన తర్వాత. అది గ్రౌండ్కి కానీ అక్కడికి అలా వెళ్ళి అక్కడ ఎవరో ఒకరు స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు కదా, సో వాళ్ళతో జాయిన్ అవుదాం అని చెప్పేసి అలా అనుకుంటున్నాను అంతే. సో చేస్తానో లేదో తెలీదు, రేపు ఒకసారి చూద్దాము. రేపు ఒకసారి గ్రౌండ్ దాకా వెళ్ళేసి వద్దాం. సో ఎవరైనా మనం జాయిన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటే జాయిన్ అవుదాం, లేదంటే అలా వెళ్ళేసి వచ్చేద్దాం అంతే. జస్ట్ అనుకుంటున్నా, అది కన్ఫర్మేషన్ ఏం లేదు, అక్కడికి వెళ్ళిన దాకా మనకి తెలియదు కదా. సో అది అది సంగతి. సో లాస్ట్ 5 సెకండ్స్ ఒకసారి ఆలోచించండి. 5 4 3 2 1 అని చెప్పేసి జస్ట్ ఆ 5 సెకండ్స్ లెక్క పెట్టేసి ఇంకా స్కిప్ చేయకుండా ఏదైతే వర్క్ అనుకున్నారో ఆ వర్క్లోకి వెళ్ళిపోండి అంతే. సో జస్ట్ షేర్ చేయాలనిపించింది, సో షేర్ చేశాను. ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు, లేదంటే మీ ఇష్టం.
సో చెప్పడం మర్చిపోయాను, వర్కౌట్కి ముందర అయితే ఓన్లీ 1 బనానా తిన్నా. ఆల్మోస్ట్ అంటే వర్కౌట్కి 30 to 40 minutes ముందర తిన్నాను. సో మధ్యాహ్నం కూడా దాల్ రైస్ తిన్నాను, మార్నింగ్ కూడా అదే తిన్నా. ఈరోజు ప్రోటీన్ ఏం అంతగా తీసుకోలేదు, ప్రోటీన్ ఫుడ్స్. సో ఇప్పుడు పోయి ఎగ్స్ తీసుకోవాలి. సో గైస్ ఇప్పుడు టైం అయితే 9:45 అవుతుంది. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ లేట్గా స్టార్ట్ చేయాలి కదా. సో తినేసి డైలీ టాస్క్స్ అప్డేట్ ఇస్తాను. సో ఇప్పుడు టైం అయితే 10:10 అవుతుంది. సో ఇప్పుడే తిన్నాను. మన డైలీ టాస్క్స్ అప్డేట్ ఇస్తాను కదా. సో రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా, అండ్ వర్కౌట్ సెషన్ కూడా ఈరోజు మంచిగా జరిగింది. అండ్ నెక్స్ట్ డైలీ స్టెప్స్ కౌంట్స్ వచ్చేసి ప్రస్తుతానికి వచ్చేసి 7,638 ఎంతో అయ్యాయి. సో ఇప్పుడు కార్డియో ఇప్పుడే తిన్నా కాబట్టి ఒక 5 minutes ఆగి కార్డియో చేసేస్తాను, అది వాకింగ్ చేసేస్తాను. సో అది స్టెప్స్ కంప్లీట్ చేసి ఇంకా ఇంకేముంది, ఇంకా పడుకుంటా. సో నమస్తే మామ. సో ఇప్పుడు టైం అయితే 11:56 అవుతుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1.5 hour నా బెస్ట్ ఫ్రెండ్ నితిన్తో మాట్లాడాను. సో ఇప్పుడు పడుకోవాలి, చాలా లేట్ అయిపోయింది. సో ప్రస్తుతానికి అయితే అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.